కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ తాజా టీజర్ మొదలైంది. దాన్ని చూసిన చాలా మందికి ఒక డౌట్ వస్తోంది. ఆ టీజర్ లో అశ్వత్థామ శివాలయంలో పూజ చేసుకుంటూ ఉంటాడు. శివలింగంపై నీటి చుక్కలు పడుతూ ఉంటాయి. అదే సమయంలో అక్కడికి ఒక బాలుడొచ్చి నువ్వు ఎవరని, నీ ఒంటిపై ఆ గాయాలు ఏంటి, నిన్ను ఏమని పిలవాలి, ఏ భాషలో అడిగితే అర్థమవుతుంది, నీకు మరణం లేదా, నువ్వు దేవుడువా అని కూడా అడుగుతాడు. అదే సమయంలో శివలింగంపై నీటి చుక్కలు పడటం ఆగిపోతుంది. అప్పుడు అక్కడి నుంచి లేచిన అశ్వత్థామ ఇప్పుడు సమయం వచ్చిందని తాను ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నా ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని అంటాడు. అశ్వత్థామ అంకుల్ వెయిట్ ఫర్ మీ అని బాలుడనడంతో టీజర్ అయిపోతుంది. అయితే ఇక్కడే చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు అశ్వత్థామ ఎవరు, ద్వాపర యుగం నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, శ్రీకృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి, ఆయన పాండవులకు చేసిన ద్రోహం ఏంటి అని గూగుల్లో తెగ వెతుకుతున్నారు. మహాభారతంలో పాండవుల కౌరవుల గురువు ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. సప్త చిరంజీవులు అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు అని మనకు తెలుసు. ద్రోణుడు కృపా దంపతుల కుమారుడు అశ్వత్థామ. ద్రోణుడి తపస్సుకు మెచ్చిన శివుడు ఆయన అంశంతో నుదుటిపై మణితో జన్మించాడు. ఆ మణి వలన అంతరిలా ఆకలి, దాహ, గాయాలు, బాధలుండవు. తండ్రి ద్రోణుడి పర్యవేక్షణలో అర్జునుడితో సమానమైన విలువిద్యలను అభ్యసిస్తాడు. పొగిడితే పడిపోయే స్వభావం ఉన్నవాడు. అందుకే ఆయన కౌరవులకు సన్నిహితంగా ఉంటాడు. కురుక్షేత్రం స్వగ్రామం సమయంలో ద్రోణుడు సైతం కౌరవుల పక్షాన యుద్ధం చేయవలసి వస్తుంది. రణరంగంలో ద్రోణుణ్ణి ఓడించడం అసాధ్యమని అందరికీ తెలుసు. అందుకే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు ఓ పన్నాగం పన్నుతాడు. అసత్యం అంటే తెలియని ధర్మరాజు చేత అశ్వత్థామ హత కుంజరహ అనే వ్యాఖ్యాన్ని చెప్పిస్తాడు. అప్పటి వరకు పాండవుల మీద విరుచుకుపడుతున్న ద్రోణుడు ఆ మాటలతో అస్త్ర సన్యాసం చేస్తాడు. అదే సమయంలో దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి వెన్నులో విల్లును దింపుతాడు. విషయం తెలిసిన అశ్వత్థామ చివరి క్షణాల్లో తండ్రి ద్రోణుణ్ణి కలుస్తాడు. దృష్టద్యుమ్నుడు చంపేస్తానని మాటిస్తాడు. పగతో రగిలిపోతున్న అశ్వత్థామ యుద్ధం తర్వాత పాండవులను మట్టు పెడతా అని దుర్యోధనుడి మరణానికి ముందు మాటిస్తాడు. అశ్వత్థామకు శివుని అనుగ్రహం ఉంది. ఇక యుద్ధం చివరి రోజున పాండవులను చంపడానికి రాత్రి సమయంలో వారి శిబిరాలపై దాడికి పూనుకుంటాడు. అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యునితో శిబిరానికి వెళ్తాడు. విషయం గ్రహించిన శ్రీకృష్ణుడు పాండవులను గంగానది తీరానికి తరలిస్తాడు. శిబిరానికి చేరుకున్న అశ్వత్థామ కోపంతో ఉప పాండవులు అయిన ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపేస్తాడు. విషయం తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. వ్యాసాశ్రమంలో పాండవులకు అశ్వత్థామ ఎదురుపడతాడు. అర్జునుడితో యుద్ధానికి పూనుకుంటాడు. కోపంతో రగిలిపోతున్న అశ్వత్థామ ఆయన తండ్రి ప్రసాదించిన బ్రహ్మాస్త్రాన్ని పాండవ సంతతి ఈ భూమి మీద బతకడానికి వీలు లేదు అని మంత్రించి బాణాన్ని ప్రయోగిస్తాడు. అతన్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ బ్రహ్మాస్త్రమే వేయాలి. అప్పటికే తపస్సు ద్వారా పొందిన అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. 2 మహాస్త్రాలు తలపడితే ప్రళయం వస్తుందని గ్రహించిన వ్యాస మహర్షి నారదుడు వచ్చి అస్త్రాలను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతాడు. పెద్దల మాట కాదనలేక అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ దుర్బుద్ధితో దాన్ని ప్రయోగిస్తాడు. అయితే పాండవులు స్త్రీల గర్భాలపై దాన్ని ప్రయోగిస్తాడు. దాంతో ఉత్తర గర్భం విచ్ఛిన్నమవుతుంది. ఈ ఘటనతో కోపం తెంచుకున్న శ్రీకృష్ణుడు అశ్వత్థామ తలపై ఉన్న సహజమణిని తొలగించి శపిస్తాడు. కుష్టి వ్యాధితో, ఆకలితో 3000 సంవత్సరాలు ఈ భూమి మీదే తిరుగుతావని శపిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు తన శక్తులతో ఉత్తర కడుపులోని పరీక్షితును కాపాడుతాడు. ఇది అశ్వత్థామ కథ. అయితే ఈ కథను కల్కి చిత్రానికి ఎలా ముడిపెడతారో చూడాల్సి ఉంది. శ్రీ మహావిష్ణువు 10వ అవతారమే భైరవన. ఈ ప్రపంచాన్ని కాపాడడానికి భైరవ జన్మించాడా? మరి ఈ ప్రపంచానికి ఎలాంటి ఆపద రాబోతోంది? దాన్ని భైరవ ఏ విధంగా రక్షిస్తాడు? అతనికి అశ్వత్థామ సాయపడతాడా? శాపం తొలగుతుందా అనేది సినిమాలో చూడాల్సిందే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది.
సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా